మనం కొద్దిగా అందరూ జరుగుతలేరా చూడండి అంతా కండూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తూ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు కండూరులో అత్యధిక స్థానాలకు ఓట్లు వేసి మీరు విజయాన్ని చేకూర్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ కుటుంబాలలో చిన్న చిన్న సమస్యలుంటే ఆ సమస్యలు పెద్దలు చేసి కుటుంబాలలో విడదీసినటువంటి నాయకులు ఉన్నటువంటి ఈ రోజుల్లో మా కుటుంబంలో ఉన్నటువంటి చిన్న సమస్యల్ని మరి పెద్ద మనసుతో కూర్చోబెట్టి అన్ని సమస్యలు పరిష్కరించి కుటుంబ విలువను తెలియజేసి కుటుంబాలన్నీ కలిసి ఉన్నటువంటి ఉండాలని చెప్పి తెలియజేసినటువంటి రాజన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో రాజన్నని శ్రీరామునికి హనుమంతుడు ఎలాగో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కోడి శ్రీనివాసరావు లాగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ నా జీవితాంతం రాజగోపాల్ రెడ్డి సార్ గారు వెంట ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కండూరు మున్సిపాలిటీని అర్థంగా తయారు చేశామని పరిశుభ్రతకు ప్రాముఖ్యతను ఇస్తూ ప్రతి వీధిలో సిసి రోడ్లను వేస్తూ ప్రతి వీధికి మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తూ అన్ని రకాలుగా కండూరుని ముందుకు తీసుకుపోతానని చెప్పి రాజగోపాల్ రెడ్డి సారు సాక్షిగా ఈ రోజు ఈ సెంటర్ నుండి ప్రమాణం చేసి తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా కండూరుని ఈ 5 సంవత్సరాల్లో ముందంజల్లో ఉంటూ ఒక ఆదర్శ ఎన్నికలు రాజకీయం ఇప్పటి తర్వాత అభివృద్ధి చండూరు పట్టణాన్ని గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా చండూరు పట్టణాన్ని హైదరాబాద్ ఎట్లుందో పండూరు పట్టణంలో కూడా రోడ్లు ఎట్లుండాలి, చండూరు పట్టణంలో డ్రైనేజ్ ఎట్లుండాలి, చండూరు పట్టణంలో మన ప్రజలకు మౌలిక వసతులు షాపింగ్ కాంప్లెక్స్ కానీ మార్కెట్ కానీ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ఏదున్నా సరే పేద ప్రజలకు అన్ని వసతులు కల్పించే బాధ్యత నాది. నాతో పాటు మీరందరూ ఆశీర్వదించి గెలిపించిన మన మున్సిపల్ కౌన్సిలర్ ఇప్పటి వరకు నేను ఒక్కరిని మీ ఆశీర్వాదంతో మీ సహకారంతో నాకు చేదోడుగా వాదోడుగా ఉండి ఈ చండూరు పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో తీసుకుపోయేందుకు మీరు గెలిపించిన అభ్యర్థులందరినీ కూడా మేమందరం కలిసి కట్టుగా రాబోయే 3 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటా, మన సోదరులు 5 సంవత్సరాలు ఉంటారు. మీ అందరికీ ఒకసారి మాటిస్తున్నా, నన్ను ఆశీర్వదించి గెలిపించినట్టు ఎమ్మెల్యేగా నేను మిమ్మల్ని చేతులు జోడించి అడిగితే నా మీద నమ్మకంతో పార్టీ మీద నమ్మకంతో నిలబడ్డ అభ్యర్థుల నమ్మకంతో మీరందరూ కూడా వాళ్ళందరినీ కూడా గెలిపించిండ్రు. అందుకనే గతంలో లాగా కాదు, గెలిచి ఎక్కడో పోవడం కాదు, పైరవీలు చేయడం కాదు, భూ కబ్జాలు చేయడం కాదు, పంచాయతీ తీర్మానం చేయడం కాదు. మీ ఉన్నది మీకోసం రాత్రింబగలు కష్టపడి ఈ కండూరు మున్సిపాలిటీలో 10 వార్డుల్లో మౌలిక వసతులు, డ్రైనేజీలు, రోడ్లు, ఇండ్లు, కరెంటు ఏది కావాలన్నా ఇంటింటికి మంచినీరు ఇవన్నీ తీసుకొచ్చి చండూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడమే ఏకైక లక్ష్యం. మేము మాటిస్తున్నాం, మీరు మాకు పదవి ఇవ్వలేదు ఓటేసి మా మీద ఒక బాధ్యత పెట్టింది. పదవి అనేది కిరీటం కాదు, అదొక బాధ్యత. చండూరు పట్టణ ప్రజల్ని మీరు మాటిస్తున్నా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం.
మేము 7 కౌన్సిలర్లము మేము మాకొక పదవి వచ్చినండి మీరు వెగుతలేము, మీకు ఒక కుటుంబ సభ్యులాగా ఉంటాం. నేను మాటిస్తున్నా మీ అందరికీ 7 తరపున మాటిస్తున్నా ఎమ్మెల్యేగా మీకు ఒక కుటుంబ సభ్యులాగా ఏ కుటుంబంలో కష్టం వచ్చినా సరే, ఏ పేదవాళ్లకు కష్టం వచ్చినా సరే, ఏ చెల్లెకు అక్కకు అమ్మకు అన్నకు తమ్ముడికి కష్టం వచ్చినా సరే రాజగోపాల్ రెడ్డి మేమంతా టీం మీ వెనకాల ఉంటాము. ఎవరికి ఆపద వచ్చినా సాపద వచ్చినా ఆదుకుంటాము అని చెప్తున్నా. ఎన్నో గ్రామాలు తిరిగినా, ఎన్నో వార్డులలో తిరిగినా, 7వ వార్డు కోరి శిశువులను మీరు ఆశీర్వదించి పెద్ద మెజార్టీలు గెలిపించారు. మన కలిగికొండ జనార్దన్ మెజార్టీలు గెలిపించింది. మన యువకుడు యూత్ కాంగ్రెస్ రెండో వార్డులో అంత ముందుకు నమ్మక ద్రోహం చేసిన మనిషికి గతంలో మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చెమ్మట చుక్కలు మేమందరం కష్టపడి మమ్మల్ని మోసం చేసి పడిన తోకన ఇంకా నాకు ఈ పంత పడగొట్టింది. అదేవిధంగా 10వ వార్డు రమేష్ యువకుని ఓడగొట్టేందుకు తోకడంకనే ఎన్నో కుతంత్రాలు ఇచ్చాడు. కానీ అక్కడ ప్రజలు న్యాయంగా ధర్మంగా ధర్మోపయోగం గెలిపించారు. సిపిఐ అభ్యర్థిని కూడా గెలిపించారు. అదేవిధంగా పోయినసారి గతంలో పుట్టి తేడాతో ఓడిపోయిన భద్రతను గెలిపించారు. ఈ విధంగా మీ అందరి ఆశీర్వాదం నేను చెప్తున్నా. వీళ్ళకి ఎవరు లీడరు, టీఆర్ఎస్ వాళ్ళకి ఎవరు లీడరు, కూచుకుంట్లా అయిపోయింది కథం, కేసు కథం. 2018లో నా మీద గెలవలే. తెలంగాణ మొత్తంలో టీఆర్ఎస్ గాలి ఉండే కేసీఆర్ పట్టింది. 2018 కేసు ఇక్కడ ఉన్న గాలి గెలవలే. కూచుకుంట్లా మొన్న గెలిచిండ 23లో గెలవలే. 2018లో కూడా ఆయన గెలవలే. ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి దుర్మార్గంగా చేస్తే అధికారంలో అప్పుడు ఒక్కసారి గెలిచింది. ఇంకా సిగ్గులేక ఎందుకు తిరుగుతుడు? నేను ఎప్పుడో చెప్పినా అదే తిరగరా నీకు డీజిల్ దండగా నువ్వు తిరగడు అని చెప్పిన. చూసుకున్నాక ప్రభాకర్ ఏదైనా కనబడతా చెప్పుడు అనవసరంగా డీజిల్ పైసలు దండగా చేసుకోకని చెప్తారు. గెలుస్తారా చూసుకుంటున్నా ఇక మూసుకొని పనుకోగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ మునుగోడు గడ్డ అంటే రాయలసీమలో కడపలో వైఎస్ రాజశేఖర రెడ్డికి పులివెందుల వైఎస్ఆర్ గేట్లలో ఈ మునుగోడు రాజగోపాల్ రెడ్డి కాస్త ఎంతమంది ఈ మునుగోడు గడ్డ భారతదేశ చరిత్రలో ఒక రికార్డు సృష్టించింది. ఒక్క ఎమ్మెల్యేలు ఓడగొట్టేందుకు 100 ఎమ్మెల్యేలు వచ్చి మునుగోడుకు వచ్చి